Okay, Pastor Garu, you could go ahead. Thank you. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు అత్యంత ప్రియమైన వాళ్ళందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మనం భద్రపరచబడుతూ ఉన్నాం. ఈ విపత్తు సమయంలో ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధికి మనం దూరం కాకుండా మరి మనం ప్రార్థించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి దేశం కోసం ప్రార్థించారు, ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్ కోసం ప్రార్థించారు. ప్రపంచ దేశాల కొరకు మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. ప్రార్థించిన మీ అందరికీ ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గత 3 వారాలుగా మనము ఈ సంఘము దాని యొక్క వివరణలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్లీషియాలజీ, సంఘమును గూర్చిన అధ్యయన శాస్త్రం. కాబట్టి ఈ యొక్క సంఘము అనే వ్యవస్థను గురించి మనం మొదటి వారం జ్ఞాపకం చేసుకున్నాం. అది ఎంత ఉత్కృష్టమైన వ్యవస్థ. రెండవ వారము మరి గాస్పల్ ఈరాలో, సువార్తలలో సంఘమును గూర్చుని ఉన్న వివరణలు గుర్తు చేసుకున్నాం. గత వారం అపోస్తుల కార్యములు, మరి సంఘము యొక్క ప్రారంభం, బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ చర్చ్ గత వారం మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘము ప్రారంభమైనది. నేరైన ప్రవచనం ఒకటి కూడా పాత నిబంధనలో సంఘ వ్యవస్థను గురించి లేనప్పటికీ దేవుని యొక్క అనాది చిత్తములో, అనాది సంకల్పములో సంఘము అనే వ్యవస్థ ఎప్పుడో రూపుదిద్దుకుని ఉంది అనే విషయం మనము మర్చిపోకూడదు. ప్రియమైన వాళ్ళరా, సంఘము అనే వ్యవస్థలో మనలను చేర్చిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ సంఘము ప్రారంభించబడిన తరువాత సంఘమునకు ఉండిన శత్రువుల గురించి మనం నేర్చుకుంటున్నాం. 2 రకములైన శత్రువులు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమునకు ఉన్న 2 విధములైన శత్రువుల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. పౌలు చెప్పిన మాటలు బట్టి, నేను వెళ్ళిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయి, వారు మందను కనికరింపరు. పైగా 2వ మాట చెప్తున్నాడు, మనుషులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలికే వారు మీలోనే బయలుదేరతారు. కాబట్టి బయట నుంచి వచ్చే శత్రువులు, లోపల నుండి వచ్చే శత్రువులు. బయట నుండి కలిగే శోధనలు, లోపల నుండి కలిగే శోధనలు. బయట నుండి కలిగే శ్రమలు, లోపల నుండి కలిగే శ్రమలు. సంఘానికి ఒకదాని తరువాత మరొకటి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అది ఏ రీతిగానో మనం గత వారం కొన్ని మాటలు చూసుకున్నాం. 2వ అధ్యాయంలో సంఘము ఏర్పడింది అపోస్తుల కార్యగ్రంథంలో. 3వ అధ్యాయంలో మరి బయట నుంచి ఒక శ్రమ, శోధన వచ్చింది. అయితే పేతురు, యోహానులు స్థిరంగా నిలవబడ్డారు. వారు బెదిరించి విడిచిపెట్టేశారు. అయితే అది ఆ శోధన తగ్గిన తరువాత 5వ అధ్యాయంలో లోపల నుంచే ఒక శోధన వచ్చింది. అననీయ, సపీరా అనే 2 వ్యక్తులు మరి వారు అమ్మిన దాని విషయంలో అబద్ధమాడి సంఘానికి ఒక నష్టాన్ని తీసుకుని వచ్చారు. వారే నష్టపోయారు. అక్కడ ఒక మాటను నేను గుర్తు చేస్తున్నాను. 5వ అధ్యాయంలో 6వ వచనం చదువుతున్నాను. ముందు అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడిచిన తరువాత వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతి పెట్టిరి. Then the young man arose. యవనస్తుల యొక్క పరిచర్య సంఘంలో ఉంటుంది. యవనస్తుల యొక్క భాగస్వామ్యం సంఘంలో ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత 12వ అధ్యాయానికి వచ్చే వరకు మనం చూస్తాం. అక్కడ
పిల్లల యొక్క భాగస్వామ్యం కూడా సంఘంలో ఉంది. సంఘము అనగానే మనము పిల్లలను, యవనస్తులను వేరు చేస్తాం. పెద్దలు, ముసలివాళ్ళు, వాళ్ళు మాత్రమే సంఘము అని మనం అనుకుంటూ ఉంటాం. పిల్లల గురించి మనము వేరుగా చూస్తాం. కానీ ఆదిమ సంఘము పిల్లలను, యవనస్తులను వారి సంఘములో భాగస్వామ్యులను చేయడాన్ని మనం గమనించవచ్చు. ఎక్లీషియాలజీలో సంఘాన్ని గురించి అధ్యయనం చేసేటప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా మంది ఏమంటారంటే పిల్లలను చూసి దే ఆర్ అవర్ ఫ్యూచర్ చర్చ్ అంటారు, యవనస్తులు చూసి దే ఆర్ ది ఫ్యూచర్ చర్చ్ అంటారు, బట్ దే ఆర్ ది ప్రజెంట్ చర్చ్. ప్రస్తుతపు సంఘము ఆ పరిచర్యల విషయంలో లేక వారిని గురించిన శ్రద్ధ విషయంలో వెనుకంజ వేస్తుంది అని చెప్పాలి. చర్చ్ యాక్టివిటీస్ విషయంలో యూత్ తాము ఐడెంటిఫై చేసుకోలేక దే వాంట్ సెపరేట్ యూత్ యాక్టివిటీస్ కావాలి అనుకుంటూ ఉన్నారు. కానీ బట్ దే ఆర్ సమ్ యంగ్ మ్యాన్ ఇన్ ద ఎర్లీ చర్చ్. సో వాళ్ళు ఏం చేశారు, ఈ డెడ్లీ థింగ్స్ ఉంటాయి, చనిపోయినవి ఉన్నాయి, మృతమైనవి కొన్ని ఉన్నాయి. And then the young man arose and wind him up, take him out and buried him. బయటకు తీసుకుని పోయి పాతి పెట్టారు అని చూస్తూ ఉన్నాం. యవనస్తులు సంఘంలో మృతమైన వాటిని తీసుకుని పోయి పాతి పెట్టాల్సిన పని కనుక పిల్లలు, యవనస్తులని సంఘానికి దూరం చేయకూడదు. తర్వాత మనం చూస్తూ ఉంటే ఆమె భార్య కూడా చనిపోయింది అదే పాపం చేసి. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే లోపల నుంచి వచ్చిన శ్రమ. సరే, అది అయిన తరువాత 17వ వచనం నుంచి మరలా బయట నుంచి వచ్చిన శ్రమ. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగ వారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాలలో ఉంచారు. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలువబడి ఈ జీవం గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్లి బోధిస్తున్నారు. ప్రధాన యాజకుడు అతనితో ఉన్న వారు వచ్చి, రాత్రి మనం చెరసాల్లో పెట్టాం, ఎవరు రిలీజ్ చేశారు, మీరు ఇక్కడ పగలు బోధిస్తూ ఉన్నారు. సరే, పడవలను కదా, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన్ని లేపాడు అని వారు దేవుని విషయాలే మరొక చోట ఇదే భాగాల్లో చెప్తూ ఉంటారు. మేము మీకు మాట వినాలా, దేవుని మాట వినాలా, మీరే చెప్పండి, మేమైతే కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అని వారు ఖండితంగా చెప్తూ ఉంటారు. సంఘము ఆ రీతిగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇంకా మనం చూస్తూ ఉంటుంటే సంఘమును గురించిన ఒక విషయాన్ని చూస్తూ ఈ రీతిగా బయట నుంచి వచ్చిన శ్రమను కూడా వాళ్ళు తట్టుకుంటే 6వ అధ్యాయంలో లోపల నుంచి మరలా ఒక సనుగుడు స్టార్ట్ అయింది. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. ఇది ఒక సైకిల్ గా ఒకదాని తర్వాత ఒకటి రావడాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయంలో మరలా ఇంటర్నల్ ప్రాబ్లం ఏంటంటే వారు చిన్న చూపు చూస్తున్నారు, వారు గ్రీకు భాష మాట్లాడుతున్నారు, మేము హెబ్రీ భాష మాట్లాడుతున్నాం. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడేవారు అనుకుంటున్నారు. హెబ్రీలు కొంచెం జ్ఞానవంతులు, గ్రీకు భాష జనసామాన్యమైన భాష అనుకుంటున్నారు. భాషా భేదం, ప్రాంతీయ భేదం సంఘాల్లో ఇది ఉండకూడదు. మన ప్రాంతంలో కూడా మనకు కూడా రకరకాల భేదం, రంగు భేదం. అమెరికాలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర చర్చ, తెలంగాణ చర్చ, ఆ భేదం. ఇవి సంఘానికి సంబంధించిన విషయాలు సంఘంలోనికి తీసుకుని వస్తూ ఉంటే అదొక ఇంటర్నల్ ప్రాబ్లం కింద తయారవుతుంది. నార్త్ ఇండియానా, సౌత్ ఇండియానా,
అది కూడా ఒక సమస్య. సంఘములో ప్రియమైన వాళ్ళరా ఇట్లాంటి భేదములు సనుగుడుకు దారితీస్తూ ఉంటాయి. అయితే ఈ సనుగుడే తీర్చాలా, వీరు బోధే చేయాలా? పేతురు అంటాడు, మేము వాక్యం బోధించటం అని మీకు భోజనము పంచిపెట్టుట మాకు యుక్తము కాదు. మీలో కొంతమందిని ఏర్పాటు చేసుకోండి, వారిని ఈ పనికి మేము నియమిస్తాం. అయితే అలా ఏర్పాటు చేసుకునే వ్యక్తులకు ఉండాల్సిన ఒక క్వాలిఫికేషన్స్ కూడా చెప్పారు. వారు 3వ వచనంలో ఆత్మతో నిండుకోవాలి, జ్ఞానముతో నిండుకోవాలి, మంచి పేరు పొందాలి. సంఘ పెద్దలుగా నియామకం చేసుకోవడానికి కావలసిన క్రైటీరియా ఇక్కడ చెప్పబడుతుంది. ఆత్మతో, దేవుని జ్ఞానముతో నింపుకోవడం, మంచి పేరును పొందుకోవడం. నేను కొన్ని చోట్ల గల్ఫ్ దేశాల్లో చూస్తూ ఉంటా, మా ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు కనుక, మా పేట వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక. ఇది కాదు క్రైటీరియా. దేవుని జ్ఞానము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, ఆత్మ అనే మాటను మీరు ఇక్కడ చూసినప్పుడు బోల్డ్ లెటర్స్ తో మీరు రాయడం మీరు చూస్తారు. తెలుగు బైబిల్ ఎక్కడైనా మీకు బోల్డ్ లెటర్స్ తో ఆత్మ అనే మాట కనపడితే దేవుని ఆత్మ గురించి చెప్పబడిన మాటగా అర్థం చేసుకోవాలి. మామూలు ఫాంట్ తో ఆత్మ అనుంటే మనుష్య ఆత్మ, బోల్డ్ ఫాంట్స్ తో ఆత్మ అనుంటే అది దేవుని ఆత్మ. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటే స్పిరిట్ కి క్యాపిటల్ ఎస్ ఉంటే అది గాడ్స్ స్పిరిట్ అని, నార్మల్ గా లోయర్ కేస్ ఎస్ ఉంటే అది మనిషిని ఆత్మను గురించి అనే భావన చదివేటప్పుడు పాఠకులు అర్థం చేసుకోవాలి. కాబట్టి స్పిరిట్ అనే మాట ఏ స్పిరిట్ గురించి చెప్పబడుతున్నది? ఇక్కడ దేవుని ఆత్మను గురించి, మనుష్య జ్ఞానము కాక దైవ జ్ఞానమును గురించి, వాక్య జ్ఞానమును గురించి. మంచి పేరు, వారు ఏదో పొందుకోవడం కాదు, నిండుకోవాలి అనే మాట ప్రాముఖ్యం కదా. అందరూ పొందుకుంటారు ఆత్మను, కానీ నిండుకొనుట, అందరికీ ఎంతో అంత జ్ఞానం ఉంటుంది, జ్ఞానముతో నిండుకొనుట చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా చర్చ్ ఎల్డర్స్ ని వారు ఏర్పాటు చేసుకోవడానికి మొట్టమొదట వారు ఏర్పాటు చేసుకున్న క్వాలిఫికేషన్స్ ఇవి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్లీషియాలజీలో తర్వాత కాలంలో మనం చూస్తుంటే సంఘ నిర్వహణలో సంఘ పెద్దల యొక్క పాత్ర ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బైబిల్ సంఘాలు మనం చూస్తూ ఉన్న బిబ్లికల్ ఎక్లీషియాలజీ మనం చూస్తూ ఉన్నప్పుడు, కాబట్టి చాలా సందర్భాల్లో ఈ పెద్దలకు వారికి ఉండవలసిన లక్షణాలు మరిన్ని పౌలు తన యొక్క విషయాల్లో రాస్తూ ఉంటాడు. కానీ ఒక ఇనీషియల్ గా అపోస్తలులు ఎంచుకున్న క్రైటీరియా ఏంటంటే, దే మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దే మస్ట్ బి ఫిల్డ్ విత్ ద గాడ్స్ విజ్డమ్ ఆర్ ద విజ్డమ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ దే మస్ట్ హ్యావ్ గుడ్ నేమ్, ద గుడ్ రెప్యుటేషన్ అమాంగ్ ద పీపుల్. ఈ మూడు కూడా వారిలో తప్పక ఉండాలి అనేది గ్రహించాలి అని గుర్తు చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, అది అయిన తరువాత వారు 7గురిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ 7 5వ వచనంలో విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను. స్టెఫనుకి ఫెయిత్ కూడా చాలా ఎక్కువ. స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడు అంతియొకయ వాడునగు నికులాసును వారిని ఏర్పరచుకున్నారు. వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టారు. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. అపోస్తలుల యొక్క ప్రార్థన ద్వారా వారు ప్రతిష్ఠించబడ్డారు. ప్రియమైన వాళ్ళరా, ఇందులో మనము ఎక్కువ సార్లు వినే పేర్లు 3 పేర్లే, ఇంకా చెప్పాలంటే 2 పేర్లే, స్టెఫను, ఫిలిప్పు. మిగిలిన వారి పేర్లు, వారి చరిత్ర మనకు తెలియదు. కానీ దేవుని దృష్టిలో దేవుడు వారిని గురించి కూడా వ్రాసి ఉంచాడు. అలాంటి మాటలు చదివినప్పుడు నాకు చాలా ఆదరణ కలుగుతూ ఉంటుంది. మనము అందరము మనుషులకు తెలియపరచబడాలని ఏమీ లేదు. కొందరే పైకి కనిపిస్తారు, కానీ పైకి కనిపించే వారే అంతా అనుకోకూడదు.
పైకి కనిపించకుండా కూడా ఎంతో బలంగా స్తంభాలుగా ఉండేవారు అనేక మంది ఉంటారు. అలాంటి వారిలో పైకి కనబడరు గాని ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు ఈ నలుగురు పేర్లు తర్వాత మనకు కనబడవు. నికులాసు పేరు మీద నికులాయితులు అని ఒకరు కనబడుతూ ఉంటారు. కానీ స్టెఫను, ఫిలిప్పును గురించిన వివరణలు ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటాయి. దేవుని వాక్యము ప్రబలమై 7వ వచనం, శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. ఇక్కడ శిష్యుల సంఖ్య విస్తరించింది అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తలులు చెప్తున్నప్పుడు శిష్యుల సంఖ్య విస్తరించి ఉంది. ఎందుక ముందు చూస్తూ ఉంటుంటే ప్రభువు రక్షణ పొందుచున్న వారిని వారితో చేరుస్తున్నాడు అనే మాట అంటే లార్డ్ యాడెడ్ టు ద చర్చ్ దోస్ హు ఆర్ గెట్టింగ్ సేవ్డ్ అనే మాట చూస్తాం. పరిశుద్ధాత్ముడు సంఘంలోనికి రక్షణ పొందుచున్న వారిని చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క భాగాలు కనుక మనం చూస్తూ ఉంటే ఈ 6వ అధ్యాయంలో సంఘము విస్తరిస్తూ ఉన్నప్పుడు స్టెఫనుతో ఒక తర్కం ఒకటి వచ్చింది. స్టెఫను గురించి ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. చూడండి, కొంతమంది వచ్చి స్టెఫనుతో తర్కిస్తూ ఉన్నారు. కానీ 10వ వచనంలో మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. మీరెవరైనా మీ సేవకుల గురించి ప్రార్థిస్తున్నారా? పాస్టర్ల గారి గురించి ప్రార్థిస్తున్నారా? ఇదిగో ఈ ప్రార్థన మీరు చేయాలి. వారు జ్ఞానముతో నిండుకున్నప్పుడు, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నప్పుడు ఎవరునూ వారిని ఎదిరించలేనంత బలముగా సువార్త ప్రకటించగలిగేటట్లుగా ప్రార్థనలు చేయాలి. ఆ మాటను మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, 7వ అధ్యాయం అంతా కూడా స్టెఫను చేసిన అద్భుతమైన ప్రసంగం. మొత్తం పాత నిబంధన సారాంశం అంతా, ఇశ్రాయేలీయుల చరిత్ర అంతా కూడా స్టెఫను 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇక ఐగుప్తు విమోచన దగ్గర నుంచి, ఎర్ర సముద్రం నుంచి బయటికి రావడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా స్టెఫను వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుకు పాత నిబంధన ప్రస్తావన స్టెఫను తీసుకుని వచ్చాడు అంటే, ఈ యేసుక్రీస్తు ఏదో ఒక క్రొత్త వ్యక్తి కాదు. పాత నిబంధనలో వారికి వాగ్దానము చేయబడిన మెస్సియానే ఈ క్రీస్తు అనేది ఈ యొక్క ఉద్దేశ్యం. ఇక్కడ అనేకమైన విషయాలు, పాత నిబంధన విషయాలన్నీ 7వ అధ్యాయంలో స్టెఫను యొక్క దీర్ఘ ప్రసంగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తూ ఉంటూ చివరికి మందిరాన్ని గురించి వరకు తీసుకుని వస్తాడు. మోషే ప్రత్యక్ష గుడారం దగ్గర నుంచి సొలొమోను మందిరం వరకు తీసుకుని వస్తాడు. మందిరం వరకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ చెప్తాడు, దేవుడు హస్తకృతములైన ఆలయంలో నివసింపడు, కాబట్టి ఆయన నివాస స్థలం ఏది, విశ్రాంతి స్థలం ఏది అని మనమే ఆయన మందిరము అని చెప్తూ స్టెఫను తాను పరిశుద్ధాత్మతో నిండి మాట్లాడుతూ వారికి చరిత్రను వివరించడం మాత్రమే కాకుండా ఆత్మతో గద్దింపు చేస్తూ ఉన్నప్పుడు వారు ఆ మాట విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అంటే ఏ ధర్మశాస్త్రమును గురించి అయితే తాను ప్రకటించాడో ఆ ధర్మశాస్త్రాన్ని మీరు పొందారు, కానీ దాన్ని గైకొనలేదు. 53వ వచనం చదువుతున్నాను చూడండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి, కానీ దాన్ని గైకొనలేదు. అలా గైకొన్న వారిని ఏమని పిలుస్తున్నాడు? ముష్కరులారా. 51వ వచనం, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచునలని వారలారా, మీరు పరిశుద్ధాత్మను ఎదురిస్తూ ఉన్నారు కదా, ఏ ప్రవక్తను మీరు హింసించకుండా ఉన్నారు. ప్రియులారా, ఈ రోజున కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యమును పొందాము కానీ దాన్ని గైకొంటున్నామా? వారు వాక్యమును పొందిరి కానీ గైకొనలేదు. మనం వాక్యమును పొందాము కానీ గైకొనకపోతే ఇదిగో స్టెఫను యొక్క ఆ గద్దింపు, హెచ్చరిక, బుద్ధి మనకు కూడా వర్తిస్తూ ఉంటుంది. ఈ రోజున క్రైస్తవ సంఘాలకు అందరి దగ్గర బైబిల్ ఉంది. ఒక్కొక్కరి దగ్గర స్టాక్ అయిపోయి ఉంది. క్రిస్టియన్స్ ఇంట్లో స్టాక్ ఉంది. ఎవరింటికి వెళ్ళినా కానీ వాళ్ళు ఎక్స్ట్రా బైబిల్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అప్పగించబడింది వాక్యం, కానీ దానికి లోబడుతున్నామా? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. వారు ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో వారు కోపం వచ్చింది. ఎప్పుడు కూడానండి మనిషి కథలు వినడానికి ఇష్టపడుతూ ఉంటాడు, కానీ
తన గురించి చాలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు తన కోపం వచ్చేస్తూ ఉంటది. ఇది చాలా మనం మార్చుకోవలసిన విషయం. మన గురించి కొంతమంది సనుగుడు ఎట్లా ఉంటుందంటే, అయ్యగారులు సంఘంలో బోధ చేస్తే అయ్యగారు నా గురించే చెప్పాడు, అయ్యగారు నా గురించే బోధ చేశాడు. నేను అంటాను, మరి మీకోసం కాక ఎవరి కోసం చెప్పుకుంటాం? ఒకసారి మా మందిరంలో ఇలాగనే వాడు సనుక్కోవడం నా దృష్టికి వచ్చింది. ఆ మరుసటి ఆదివారం ప్రసంగ సమయంలో చాలా సీరియస్ గా ఒక రేకుల షెడ్ లో మా ఆరాధన జరిగేది. నేను వాస్తవంగా ఇలా చేశాను. పైకి చూశాను, ఆ రేకులు, ట్రస్సులు, మేకులు ఇవన్నీ ఉన్నాయి. బోధ చేస్తున్నా, ఓ రేకుల్లారా, మేకుల్లారా, ట్రస్సుల్లారా, ఇంతకాలంగా మీరు దేవుని మాటలు వింటున్నారు. ఓ ఫ్యాను, ఇంతకాలంగా దేవుని మాటలు వింటున్నావు, నువ్వు మారు మనసు పొందవా, మీకు బుద్ధి రాదా అని ఇట్లా మాట్లాడుతూ ఉన్న 10 నిమిషాల ప్రసంగం చేసేసా. మా సంఘస్థులు, ఏంటైంది వాళ్ళ అయ్యగారికి, మనవంక చూసి కాకుండా పైకి చూసి బోధిస్తున్నాడు, పైగా రేకుల్లారా, మేకుల్లారా, ట్రస్సుల్లారా అంటున్నాడు అని. ఒక 10 నిమిషాలు బోధ అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు వంక చూసి అడిగా, ఏమ్మా ప్రతి వారం ఇలా చెప్పుకుందామా, బాగుంటుందా అని. అదేంటండి అయ్యగారు అలాగంటారు? మరి మీ కొరకు బోధిస్తున్నట్టే మా గురించే బోధిస్తున్నారంటారు. మరి మీ కొరకు కాక ఎవరికి బోధించుకుంటాం దేవుని వాక్యాన్ని? కాబట్టి వాక్యము పొంది ఉన్నాము మనము, ఆ వాక్యమును గైకుంటున్నామా చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే వారికి వాక్యం ఖండించిందో కోపం తెచ్చుకున్నారు, వారు మండిపడ్డారు, కోపంతో మండిపడ్డారు, పండ్లు కొరుకుతూ ఉన్నారు. పండ్లు కొరుకుతూ ఉండి సరే అప్పుడు స్టెఫను చెప్తూ ఉన్నాడు. చూడండి 56వ వచనంలో, ఆకాశం తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. సాధారణంగా బైబిల్లో ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ చూసినా యేసు ప్రభు తండ్రి కుడి చేతి వైపున కూర్చున్నాడు అంటుంటాం. మన విశ్వాస ప్రమాణం చెప్పేటప్పుడు కూడా ఆయన పరలోకమునికి సర్వశక్తులకు తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు అని చెప్తాం. కానీ ఈ సందర్భంలో నిలవబడ్డాడు అని చూస్తున్నాం. మరొక చోట కూడా, ఇదిగో మీరు ఈ సంగతులన్నీ జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి అని. ప్రియమైన వాళ్ళ, ఆయన నిలువబడుట దేనికి గుర్తు అంటే, ఒక అడుగు బయట పెట్టాడు, అది మధ్యాకాశమే. కానీ అప్పటికి ఇంకా చాలా మంది రక్షణ పొందలేదు. ఆయన నిలువబడిన ఆయన ఇప్పుడు తండ్రి కుడి చేతి వైపున కూర్చున్నాడు. కానీ ఇప్పుడు చివరి దినాల్లో నేను అనుకుంటాను, ఇప్పుడు మరలా ఆయన కూర్చుని లేడు, గుమ్మమ్మ దగ్గర నిలవబడ్డాడు. ఎప్పుడు అడుగు బయట పెడతాడో తెలియదు. మధ్యాకాశంలో అడుగు బయటపడినప్పుడు, ఇక్కడికి ఎక్కిరమ్మనే శబ్దాన్ని విన్నప్పుడు సంఘం ఆయన దగ్గర కొనుక్కోబడుతుంది. రాప్చర్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ వెరీ సూన్. అయితే ఆ మాటలు విన్న వీరికి కోపం వచ్చి దైవదోషం అనుకుని స్టెఫనును రాళ్ళతో కొట్టి చంపారు. ఇక్కడ మనకి సింపుల్ గా ఉంది, కానీ సాక్షులు 58వ వచనం, సౌలు అనే ఒక యవనుని పాదముల దగ్గర తమ వస్త్రములను పెట్టారు. సౌలు అతని చావునకు సమ్మతించాడు. సో సాల్ అతను సన్హెద్రిన్ సభ సభ్యుడు కాబట్టి ఇతని కంటి ముందు ఎగ్జిక్యూట్ చేయబడింది. క్రీస్తు నిమిత్తము ఒక వ్యక్తి హతసాక్షి కావడాన్ని సౌలు కనులారా చూచాడు. సౌలు ఓకే, అతను చావుకు సమ్మతించాడు, అనుమతించాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ స్టెఫను క్రైస్తవ సంఘ చరిత్రలో మొట్టమొదటి హతసాక్షి. అసలు మార్టేర్, హతసాక్షి అనే మాట, సాక్షి అనే మాట ఒకటే. ప్రభు కొరకు నేను సాక్షిని అంటేనే హతసాక్షిని అని చెప్పి ఒకటే మాట అన్నమాట. కాబట్టి నేను సాక్షిగా ఉంటానంటేనే చావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం అన్నట్టు హతసాక్షి. అయితే సౌలు సమ్మతించాడు. స్టెఫను, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. ప్రియమైన వాళ్ళరా, బ్రతికినప్పుడు మాత్రమే కాదు, మరణంలో కూడా మన ప్రభువే మనకు మాదిరిగా ఉండాలా. స్టెఫను అది మనకు నేర్పిస్తూ ఉన్నాడు. స్టెఫను ప్రభు మరణములో ఏం చెప్పారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరును క్షమించని శిలువ మీద ఆయన పలికిన మొట్టమొదటి మాట కాదా? మరొక మాట మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో, ఈ మాట పలకకపోతే ఈ ప్రజలందరికీ ఎలాగా అనుకుని యేసు తన శక్తినంతటినీ కూడా తీసుకుని శిలువ మీద పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరును క్షమించు. అదిగో ఆ మాదిరిని స్టెఫను తన మరణంలో చూపిస్తూ ఉన్నాడు.
కనుక జీవించినప్పుడు మాత్రమే ప్రభు మనకు మాదిరి కాదు, మన మరణ సమయంలో కూడా మన ప్రభువే మనకు మాదిరిగా ఉండాలి అనే సత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. 8వ వచనం. ఇప్పుడు మరలా సంగమునకు హింస స్టెఫను విషయంలో జరిగింది, బయట నుంచి జరుగుతూ ఉంటుంది. చూసారా, 3వ అధ్యాయంలో బయట నుంచి, 5వ అధ్యాయంలో లోపల నుంచి, మళ్ళా 6వ అధ్యాయంలో 5వ అధ్యాయం చివరిలో బయట నుంచి, 6వ అధ్యాయంలో లోపల నుంచి, మరలా 8వ అధ్యాయంలో బయట నుంచి. ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 8వ అధ్యాయం నేను చూస్తున్నాను. చూడండి, 8వ అధ్యాయం నుంచి మనం చెప్పుకున్నట్లుగా మొదటి 7 అధ్యాయాలు కూడా మొదటి భాగం. అపోస్తుల కార్యాలు 3 భాగాలుగా చేసుకున్నాం. యెరూషలేములో పరిచర్య, యోదయ సమరయ ప్రాంత పరిచర్య, బూదిగంతాల వరకు పరిచర్య. ఈ మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో పరిచర్య. యెరూషలేము నుంచి ఒక ట్రాన్సిషన్ చర్చ్ యొక్క సంఘము యొక్క ప్లాట్ఫామ్ షిఫ్ట్ అవడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సౌలు ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు. విశ్వాసులు చెదిరిపోయారు. అయితే 4వ వచనంలో చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసేది. హల్లెలూయా. సంఘము యొక్క విస్తరణ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సంఘము యొక్క ప్రారంభం మొదటి 7 అధ్యాయాలు చూస్తూ ఉంటుంటే సంఘము యొక్క విస్తరణ, వారు చెదిరిపోయిన ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళిన ప్రదేశములో ప్రభును ప్రకటించారు, సువార్త వాక్యం ప్రకటించారు. ఈ ప్రకటన యొక్క ఫలితము మనం ముందు అధ్యాయంలో చూస్తాం. ఒకవేళ మీరు ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చారో తెలియదు, కానీ ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా మన ప్రథమ కర్తవ్యం ఎక్కడికైతే చెదిరిపోయారో, ఇండియా నుంచి ఇక్కడ వరకు వచ్చాం మనం. చెదిరిపోయి వచ్చినప్పుడు ఇగో ఇక లెసన్స్ వింటున్న వాళ్ళు లాస్ట్ వీక్ ఎవరో ఫిలిప్పైన్స్ నుంచి జాయిన్ అయ్యారు, ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారు, ఇండియా నుంచి జాయిన్ అవుతున్నారు, ఇక్కడ నుంచి జాయిన్ అవుతున్నారు. వీఆర్ ఆల్ స్కాటర్డ్. అయితే మన యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే స్కాటర్ అవుతున్న మనము క్రీస్తుని గురించి ప్రకటించాలి. వారు చెదిరిపోయారు, క్రీస్తుని గురించి ప్రకటిస్తూ సంచారం చేశారు. అప్పుడు ఫిలిప్పు యెరూషలేము నుండి సమరయ పట్టణం, మొదటి వాడు స్టెఫను చనిపోయాడు, 2వ వాడు ఫిలిప్పు, మనం చూసుకున్నాం అక్కడ. ఫిలిప్పు అక్కడి నుంచి బయలుదేరి సమరయ పట్టణముల వరకు వెళ్ళి, 1వ అధ్యాయం 8వ వచనం జ్ఞాపకం ఉందా? అపోస్తుల కార్యాలు 3 భాగాలు. యెరూషలేములో పరిచర్య మొదటి 7 అధ్యాయాలు, 8 నుంచి 12 యోదయ సమరయ ప్రాంతాల్లో పరిచర్య. ఇప్పుడు సమరయ పట్టణముల వరకు పరిచర్యను మనం చూస్తూ ఉన్నాం. సమరయ ప్రాంతాల్లో పరిచర్య. ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సమరయలో ప్రియమైన వాళ్ళారా, బైబిల్ స్టడీ కనుక నేను ఈ మాటలు గుర్తు చేస్తున్నా. మీరు ఒకసారి ఈ మ్యాప్ చూస్తే, పాలస్తీనా పటాన్ని కనుక మీరు రెగ్యులర్ తెలుగు బైబిల్ వాడుతూ ఉన్నట్లయితే మీకు 3వ మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను అనే ఈ యొక్క మ్యాప్, 3వ మ్యాప్, క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను. ఈ మ్యాప్ లో మీరు చూస్తే క్రింది భాగములో యోదయ, పై భాగములో గలిలియా, మధ్య భాగములో సమరయ ఉంటుంది. అంటే యోదయలో యూదులు ఉంటారు, గలిలయలో యూదులు ఉంటారు. సమరయలో ఉండిన వారు యూదులు కాదు, వారు సమరయులు. సమరయులు యూదుల చేత కొంచెం తక్కువగా ఎంచబడిన వారు. వారు మిశ్రమ జాతి, సంకర జాతి. చెప్పాలంటే వేరు వేరు దేశాల నుంచి వచ్చిన పురుషులకు, ఇశ్రాయేలు స్త్రీలకు పుట్టిన ఈ మిక్స్డ్ పీపుల్ అన్నమాట, మిక్స్డ్ జనరేషన్ వాళ్ళు. అందువల్ల ఈ 100% యూదులు ఉంటారు కదా, వారికి వీరంటే అసహ్యం. ఏం జరిగిందంటే, మీరు రాజుల గ్రంథంలోనికి వెళితే అక్కడ ఇశ్రాయేలు దేశము అషూరు పరిపాలనలోనికి వెళ్ళిపోయింది. అషూరు రాజుకున్న ఒక స్ట్రాటజీ ఏంటంటే, ఎవరినైతే తాను జయించాడో అక్కడ స్థాన బలం లేకుండా చేసేవాడు వారికి. మనకి స్థాన బలం చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఏనుగు నీటిలో ఉంటే క్షమించండి, మొసలి నీటిలో ఉంటే ఏనుగును కూడా లాక్కుని పోతుందట. అదే మొసలి ఒడ్డుకు వస్తే కుక్క కూడా చంపేస్తుందట. కనుక ఈ స్థాన బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. స్థానములో మనకున్న బలం.
ఈ అష్షూరు రాజు ఏం చేసేవాడు తెలుసా? వారికి స్థానబలం లేకుండా చేసేవాడు. అంటే తాను జయించిన దేశాల్లోని పురుషులందరినీ, వేరు వేరు దేశాలు జయించేవాడు, ఈ పురుషులందరినీ జంబ్లింగ్ చేసేసేవాడు. ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ, ఇక్కడ వాళ్ళని అక్కడ పెట్టేసేవాడు. అట్లాగున అంతకుముందు తాను జయించిన 5 దేశాల నుంచి ప్రజలను, బబులోను, కోత, అవ్వ, సెపర్వయీము, హమాతు అనే ఒక 5 దేశాల నుంచి ప్రజలను తీసుకుని వచ్చి ఈ పాలస్తీనాలో, లేకపోతే అప్పుడు ఇస్రాయేల్ దేశంలో పురుషులు ఉంచాడు. ఈ ఇస్రాయేల్ పురుషుల్ని ఆయా దేశాలకు తీసుకువెళ్ళిపోయి వేరే దేశాల అన్యజనులైన పురుషులకు, విగ్రహారాధన చేసే పురుషులకు, ఇస్రాయేలు స్త్రీలకు పుట్టిన సంతానం అన్నమాట సమరయులు. అందువల్ల సమరయులకి వీరికి పడదు. జ్ఞాపకం ఉందా? సమరయ స్త్రీని యేసు ప్రభు దాహానికి అడిగితే ఆమె ఏమంది? నీవు యూదుడువు కదా, నేను సమరయ స్త్రీని, నన్ను దాహమునికి మనం ఎలా అడుగుచున్నావు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం, యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం ప్రారంభంలోనే ఈ మాట బాగుంటుంది. 4వ వచనం, ఆయన సమరయుల మార్గమున వెళ్ళవలసి వచ్చెను. హి మస్ట్ పాస్ త్రూ సమేరియా. ఎందుకు ఈ మాట చెప్పబడింది అంటే, సాధారణంగా యూదులు యెరూషలేము నుంచి వెళ్ళేటప్పుడు సమరయ గ్రామాల్లో వెళ్ళరు. మీరు ఇంకా మ్యాప్ చూస్తే గలిలీ దగ్గర యొర్దాను నది దాటి అవతలకి దెక్కపల్లి దగ్గరికి వచ్చి, క్రింద వరకు వచ్చి, పెరయ దగ్గర మరలా యొర్దాను నది దాటి యూదయలోనికి వస్తారు. అంటే ఇక్కడి నుంచి బయలుదేరి ఇలాగొచ్చి ఇలాగొస్తారు, స్ట్రైట్ గా రారు. ఒకవేళ వారు దేవాలయానికి వచ్చేటప్పుడు, యెరూషలేముకి వచ్చేటప్పుడు అడ్డబడి వచ్చేసిన, ముందు దేవాలయానికి వెళ్ళి శుద్ధి చేసుకుంటారు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం, యూదయ నుంచి గలిలీకి వెళ్ళేటప్పుడు మాత్రం తినగా వెళ్ళరు, అక్కడి నుంచి వెళ్తారు. అని యేసు సమరయుల మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఆ సమరయ స్త్రీని గురించి, ఆ సమరయ స్త్రీని రక్షించడం గురించి ఆ మార్గములో ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఆ సమరయుల ప్రాంతానికి సువార్త తీసుకుని వెళ్ళాడు ఫిలిప్పు. వెళ్ళిన తర్వాత జన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా, అనేకులకు పట్టిన 7వ వచనం చదువుతున్న 8వ అధ్యాయంలో, అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిన, పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణము మిగులు సంతోషము కలిగిన. అక్కడ సీమోను అనే గారడీవాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? భ్రాంతి నొందాడు. వాడంతకు ముందు గారడీ చేసేవాడు. ప్రజలమో వీడే దేవుని మహాశక్తి అనుకునేవారు. అయితే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అందరూ ఫిలిప్పు ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు చూచినప్పుడు ఇతను అనుకున్నాడు, నేను ఈ ఫిలిప్పు మాటలు వింటే ఇంకా ఇదవుతారని చెప్పి తాను కూడా విశ్వసించాను. బాప్తీసం పొందాడు. బాప్తీసం పొంది ఇంత డబ్బు తీసుకుని వచ్చి మరి అపోస్తలుల దగ్గర ఇక్కడ బాప్తీసం కూడా పొందాడు. చూడండి, తర్వాత ఇక్కడ 14వ వచనం చదువుతున్నా, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. ఆది కాలపు సంఘము దేవునిది అన్నట్టుగా ప్రవర్తించేది. మేం కష్టపడి ఇక్కడ సంఘం కట్టుకుంటుంటే యెరూషలేము నుంచి వచ్చి నీ పెత్తనం ఏంటయ్యా అని వాళ్ళు అనలేదు. ఆది కాలపు సంఘం అట్లా లేదు. వీరు ఇక్కడ రక్షణ పొందుతున్నారని అక్కడ వారు విని అపోస్తలులు వచ్చారు. అంతకు ముందు 16వ వచనం, వీరు వచ్చి 15వ వచనం, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. ఇక్కడ ఆత్మను గురించిన ఒక అద్భుతమైన సత్యం. పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిని సంబోధించినట్లుగా ఆయన అని సంబోధిస్తున్నారు. హోలీ స్పిరిట్ ఈజ్ అ పర్సన్, నాట్ జస్ట్ అ పవర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్స్ హోలీ స్పిరిట్ ఈజ్ అ పవర్, బట్ హోలీ స్పిరిట్ ఈజ్ అ పర్సన్. ఇది బైబిల్ స్టడీ కనుక సాధారణంగా ఎక్కువ మంది పాస్టర్లు కూడా ఏమంటారంటే, ఆత్మ వచ్చింది, ఆత్మ వారిలో బలంగా పనిచేసింది, ఆత్మ వారిని బలపరిచింది. అది తప్పు పద ప్రయోగం, గ్రామర్ మిస్టేక్. పరిశుద్ధాత్మ గురించి చెప్పేటప్పుడు మాస్కులిన్ జెండర్ ఉపయోగించాలి తప్ప ఫెమినిన్ జెండర్ ఉపయోగించకూడదు. ఇక స్త్రీవాచకము చెప్పకూడదు, అక్కడ పురుషవాచకమే చెప్పాలి. ఆత్మ వచ్చింది వెళ్ళింది అనకూడదు. ఆత్మ వచ్చాడు వెళ్ళాడు, ఆత్మ మాట్లాడాడు, ఆత్మ పనిచేశాడు.
యేసుని ఏ రీతిగా ఆయన అద్భుతాలు చేశారు అని సంబోధిస్తామో అదే విధముగా ఆయన ఆత్మను కూడా సంబోధించాలి. కాబట్టి దైవత్వములోని మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చింది, వెళ్ళింది, ఆత్మ దిగింది, ఆత్మ పనిచేసింది అనే కొన్నిసార్లు ఈ గ్రామాల్లోని పాస్టర్ల యొక్క మాటలు టెక్నికల్ గా లేకపోతే బిబ్లికల్ గా థియలాజికల్ గా తప్పవుతాయి. ఎందుకంటే ఆత్మ ఒక శక్తి కాదు. కరెంటు కేవలం శక్తి మాత్రమే. వచ్చింది, కరెంట్ వచ్చింది, పవర్ వచ్చింది, పవర్ పోయింది, పవర్ ఆఫ్ అయిపోయింది, పవర్ ఫ్లక్చువేషన్ అవుతుంది. ఇట్లాగున శక్తిని గురించి చెప్పేటప్పుడు, పవర్ ని గురించి చెప్పేటప్పుడు మనం ఫెమినిన్ జెండర్ ఉపయోగిస్తాం. కానీ ఒక పర్సన్ గురించి చెప్పేటప్పుడు మాస్కులిన్ జెండర్ ఉపయోగిస్తాం. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్ అండ్ ఎ పర్సన్ విత్ పవర్. అందువల్ల స్త్రీత్వ సంభాషణ సంబోధన పరిశుద్ధాత్మకు మనం ఉపయోగించకూడదు. సరే, అపోస్తలులు వచ్చారు, వీరి కొరకు ప్రార్థించారు, పరిశుద్ధాత్ములు వారి మీదకి దిగి వచ్చారు. దిగి వచ్చిన తర్వాత సీమోను పేతురు, సీమోను చూశాడు, గారడీ సీమోను చూచి అంటాడు, కొంచెం డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి ఈ వారం నాకు కూడా ఏంటి డబ్బులు తీసుకుని అంటారు. వాళ్ళు అంటారు, చూడండి 21వ వచనంలో 20వ వచనం కూడా చూస్తుంటే, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ప్రియమైన వారరా, మనం ఏం చేస్తున్నామో అని కాదు, ఆ చేసే పనిలో మన హృదయము ఎంత దేవుని ఎదుట సరిగా ఉన్నదని కూడా చాలా ప్రాముఖ్యం. హృదయము దేవుని ఎదుట సరిగా లేకపోతే దేవుని పనిలో మనము పాలు పంపులు పొందలేము. ముఖ్యంగా ఆత్మ కార్యములో పాలు పంపులు పొందలేము. We cannot be a part of the Holy Spirit, the work of the Holy Spirit. కనుక పరిశుద్ధాత్మ కార్యములో మనం పాలిభాగస్థులము కావాలి అంటే ఇది చాలా ప్రాముఖ్యం, మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం అని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఆ సీమోను వెంటనే పశ్చాత్తాపడ్డాడు. వారు సాక్ష్యం ఇస్తూ వెళ్తూ ఉన్నప్పుడు 26వ వచనం, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఇది పట్టణములలో చేస్తున్న పరిచర్ను విడిచిపెట్టి ఒక వ్యక్తిని దేవుడు ఒక్క వ్యక్తి కొరకు పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటుంటే 8వ వచనం చూడండి, అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. అనేకులు అతడు చెప్పిన మాటల యందు జన సమూహములు లక్ష్యం ఉంచారు, అనేకులు విశ్వాసం ఉంచారు, అనేకులు బాప్తిసం పొందారు. సమరయ ఇంత జరుగుతూ ఉంటే అకస్మాత్తుగా దేవుడు అన్నాడు, లీవ్ దిస్ మినిస్ట్రీ, గో ఇన్ టు ద ఫారెస్ట్, అరణ్యంలోకి వెళ్ళు, అడవిలోకి వెళ్ళు. ఇప్పుడు కార్పొరేట్ బోధకులు ఈ మాటను ఎట్లా తీసుకుంటారు? కార్పొరేట్ బోధకులు వారిని అడిగితే నా బోధ ఎంతమంది వింటారు, ఎంతమంది వస్తారు మీటింగ్స్ కి, ఇంతమంది ఉంటే నేను వస్తాను, మరి ఇంతమంది వచ్చినప్పుడు ఇంతమందిని మీరు గ్యాదర్ చేయగలరా? ఇలాంటి కార్పొరేట్ బోధకులు ఈ మాటలు వింటే వారు ఎలా తీసుకుంటారు కదా? పట్టణాలు ప్రభువులో ఆనందిస్తూ ఉంటుంటే ఇంత అర్బన్ మినిస్ట్రీని విడిచిపెట్టేసి రూరల్ మినిస్ట్రీ కూడా కాదు, ఫారెస్ట్ మినిస్ట్రీ, ఏజెన్సీ మినిస్ట్రీకి పంపిస్తున్నాడు ఫిలిప్పు గారిని దేవుడు. మనం వెళ్ళగలమా? మనం లోబడగలమా? కానీ వారు లోబడ్డారు, పెద్దలు అలాగ లోబడ్డారు. పెద్దలు పెద్ద పనికి లోబడ్డారు, పెద్దలు చిన్న పనికి లోబడ్డారు. ఎందుకంటే దేవుడు చెప్పిన పని పెద్ద పని చిన్న పని అనేది ఉండదు, అది దేవుడు చెప్పిన పని. ఇది చాలా ప్రాముఖ్యం. అయితే వీరు వెళ్ళాడు. వెళుతూ ఉన్నప్పుడు చూడండి, ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడును నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇక్కడ థర్డ్ జెండర్. ఇప్పుడు చాలా జెండర్స్ వచ్చినాయి అనుకోండి. ఇంతకుముందు ఏముండేది? మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్స్. ఇప్పుడు మేల్ ఆర్ ఫీమేల్, థర్డ్ జెండర్ కాకుండా, ఈ తృతీయ జెండర్ కాకుండా LGBTQ ఏదో కొంత బోల్ చెప్తున్నారు వీళ్ళు. మ్యాన్, ఉమెన్, LGBTQ అంటే బోల్డ్ ఉన్నాయి అన్నమాట. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇది ఒక అబామినేషన్. కానీ
ఇక్కడ ఒక థర్డ్ జెండర్, వారిని దేవుడు తృణీకరించట్లేదు. ఇది ఒక ప్రస్తుతపు సమాజంలో ఇది ఒక చాలా పెద్ద విషయం. ఈ యొక్క థర్డ్ జెండర్ నపుంసకుడైన ఒక వ్యక్తి, బట్ హీ వాజ్ వెరీ వైస్. ఈ నపుంసకుడు యెరూషలేముకు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు. అతను తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతూ ఉన్నాడు. నేను ఈ మాటలు చదివినప్పుడు అనుకుంటూ ఉంటాను, ఒక నపుంసకుడు అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు 2500 మైళ్ళ దూరము, ఇథియోపియా నుంచి పాలస్తీనా వరకు అంత దూరము తాను ఈ యొక్క యాత్రకు రావడానికి అతన్ని ప్రేరేపించింది ఏంటి? యెరూషలేము దేవాలయంలో ఆరాధించడానికి ఎందుకు వచ్చాడు? వెళ్ళిపోతున్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అతను చదివిన పుస్తకం ఏంటి? యెషయా గ్రంథం. ప్రియమైన వాళ్ళరా, ఏ వ్యక్తికి ఇవ్వని, ఏ గ్రంథములోను ఏ మతములోను ఇవ్వని ఘనత ఈ థర్డ్ జెండర్ పీపుల్ కు కూడా దేవుని యొక్క వాక్యం ఇచ్చింది. చూడండి, యెషయా గ్రంథములో ఈ వాగ్దానం ఉండింది. బహుశా అతడు ఆ వాగ్దానం చదివి ఉంటాడేమో. యెషయా గ్రంథంలో ఆ వాగ్దానాన్ని తాను చదివి ఉంటాడేమో. 44వ అధ్యాయం. ప్రియమైన వాళ్ళరా, క్షమించండి, కోరేష్ గురించి రాయబడి ఉంది. యెషయా గ్రంథంలో షండు నేను ఎండిన చెట్టును అని అనుకొనకూడదు. 56 అధ్యాయం తీయండి దయచేసి. 56 అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. యెషయా 56:3. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుంచి తన్ను వెలివేసిన అనుకునవద్దు. షండు అంటే నపుంసకుడు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులైనా గాని వారిని గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములో ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుళ్ళు, కొడుకు అనాలా కూతురు అనాలా, కానీ దేవుడు అంటున్నాడు, అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు నేను వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరుని నేను వారికి పెట్టుచున్నాను. ఈ మాటలు మీరు అర్థం చేసుకున్నాను. బహుశా ఆ వ్యక్తి చదువుతున్నప్పుడు తాను ఒక ఫైనాన్షియల్ మినిస్టర్, బాగా చదువుకున్న వ్యక్తి, యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు, అరే ప్రపంచంలో ఏ మతము కూడా మమ్మల్ని మనుషులుగా చూడలేదే, ఏ సమాజము కూడా నపుంసకుల్ని మనుషులుగా చూడలేదే, కానీ దేవాది దేవుడు, ఇదిగో ఈ యూదుల దేవుడు, యూద మత గ్రంథములో, పాత నిబంధనలో, ధర్మశాస్త్రములో దేవాది దేవుడు ప్రవక్తల ద్వారా మా గురించి కూడా వ్రాయించాడే, మాకు కూడా ఒక స్థానం ఇచ్చాడే. ఈ నపుంసకుడు ఆలోచన చేసి ఆ దేవుని నేను ఆరాధించాలనుకుని వచ్చాడే. ఎందుకంటే వాళ్ళు చదివేది యెషయా గ్రంథం, ఈ వాగ్దానము యెషయా గ్రంథములో ఉంది. అక్కడ నుంచి ఎవరు మమ్మల్ని చేర్చుకుంటారు? ప్రియమైన వాళ్ళ ప్రస్తుత సమాజంలో కొంతమంది ఉన్నారు, మాకు యాక్సెస్ ఉంటుందా? దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా? దేవుడు మమ్మల్ని చేర్చుకుంటున్నాడా? దేవునికి పక్షపాతము లేదు, ఆయన అందరినీ చేర్చుకుంటున్నాడు, ఆయన అందరికీ యాక్సెస్ ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ వ్యక్తి ఎక్కడి నుంచో ఇథియోపియా దేశం నుంచి, ఆ యొక్క ఇథియోపియా దేశం నుంచి వారికి ఎలాగెళ్ళింది ధర్మశాస్త్రం? వాస్తవంగా శాబ దేశపు రాణి, శాబ ఇథియోపియా అని చెప్తారు. మీకు చరిత్రలో చూస్తూనంటే సొలొమోను వివాహం చేసుకున్న వారిలో శాబ దేశపు రాణి ఒకటి. కాబట్టి శాబ ఆమె దేవునిని అంగీకరించిన, మీకు ఈ ఆఫ్రికా ఖండంలోని అత్యంత పురాతనమైన క్రైస్తవ దేశం ఇథియోపియా. ఎందుకంటే ఎప్పటి నుంచో సొలొమోను కాలం నుంచి కూడా వాళ్ళకి ఆ యూదులకు సంబంధించిన కొన్ని రూట్స్ ఇథియోపియాలో ఉన్నాయి. ఆ గ్రంథంలోని విషయాన్ని నపుంసకుడు చదివి, మా గురించి పట్టించుకునే దేవుడు ఒకడు ఉన్నాడు,
మా గురించి ఆలోచించే దేవుడు ఒకడు ఉన్నాడు. ప్రియులారా, మన భారతదేశంలో ప్రాథమికంగా అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, అగ్రకుల భక్తి వ్యవస్థ ఈ నిమ్న జాతి అని, తక్కువ అని, దళితులు అని ఊరికి దూరంగా పెట్టి దేవునికి కూడా దగ్గర కానివ్వకుండా చేసిన పరిస్థితులలో సమానముగా చేర్చుకున్న దేవుడు ఒక యేసుక్రీస్తు మాత్రమే. అందువల్ల అనేకమైన మన కుటుంబాలు ప్రాథమికంగా ప్రభువుని చేర్చుకున్నాయి. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులను, అతి శూద్రులని దూరంగా పెట్టినప్పుడు ఈ శూద్రులు, అతి శూద్రుల నుంచి ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్నవారు, ఆయన మాత్రమే యాక్సెస్ ఇస్తాడు. యేసుక్రీస్తు మాత్రమే మనిషిని మనిషిగా గుర్తించాడు. మిగతా వాళ్ళు, మిగతా మతాలు అందరు మనుషుల్ని సమానంగా చేయలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రమే, బైబిల్ మాత్రమే, ఏ భేదము లేదు, గ్రీసు దేశస్తులని యూదులని భేదము లేదు, సమానంగా గుర్తించింది బైబిల్ మాత్రమే. సమానత్వం బైబిల్ ద్వారా మాత్రమే సాధ్యం. కొంతమంది అర్థం చేసుకొనక రకరకాలుగా చేస్తారనుకోండి, కానీ దేవునికి స్తోత్రం, ఈ చివరి దినాల్లో క్రైస్తవ్యం ఇచ్చే సమానత్వాన్ని ప్రపంచం అంగీకరిస్తూ ఉంటుంది. క్యాస్ట్ లెస్, క్రీడ్ లెస్, కలర్లెస్ సొసైటీ క్రిస్టియన్ సొసైటీ. అది మనం ఇక్కడ చూస్తాం. బహుశా ఇలా వస్తే అక్కడ ఇంకో కారణం కూడా ఉంది. యెరూషలేము వరకు వచ్చిన తర్వాత ఈ షండు యెరూషలేము దేవాలయాన్ని దర్శించడానికి కుదరదు. బహుశా అతను లోపలికి వెళ్ళనివ్వలేదేమో. కాబట్టి తను ఒక రకంగా బిగ్గరగా చదువుతున్నాడు యెషయా గ్రంథాన్ని. నేను చదివే దూరం వచ్చాను, వీళ్ళేమి ఈ బోర్డు చూపిస్తున్నారు, నాట్ అలౌడ్ అనే బోర్డు వాళ్ళకి చూపిస్తున్నారు, బిగ్గరగా చదువుకుంటూ. ఏమండి, వెనక పరిగెడుతూ ఉన్నాడు ఫిలిప్పు. ఆ మాటలు వినబడుతూ ఉన్నాయి, యెషయా గ్రంథం చదువుతున్న మాటలు వినబడుతూ ఉన్నాయి. గట్టిగా ఎప్పుడు చదువుతారు? పిల్లలు కోపం వచ్చింది అనుకోండి, మీరు చదవమన్నప్పుడు కోపం వచ్చింది అనుకోండి, గట్టిగా చదువుతారు. 2 రెళ్ళు 2, 2 మూడు 6, 3 రెళ్ళు 6, 3 రెళ్ళు 6, 4 రెళ్ళు 8, 5 రెళ్ళు 10 చదువుతున్నప్పుడు ఏంట్రా కొనుక్కుతున్నా సరిగ్గా చదవంటే గట్టిగా చదవడం మొదలు పెడతాడు. 2 రెళ్ళు 4, 2 మూడు 6, 2 4 8 గట్టిగా మొదలు పెడతాడు. ఇతను ఆ బాధతో ఏమో గట్టిగా మాట్లాడుతున్నాడేమో. ఫిలిప్పు వింటూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, నీవు చదువుతున్నది నీవు గ్రహిస్తున్నావా? 30 వచనం. నువ్వు చదివేదాన్ని గ్రహిస్తూ ఉన్నావా? ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం, ధర్మశాస్త్రాన్ని పొందారు, దాన్ని గైకొనాలా. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, దాన్ని గ్రహించాలా. చాలా మంది చదువు దానిని గ్రహించరు. చదువుతున్నాం తప్ప దానిని సరిగా గ్రహించము. నువ్వు చదువుతున్న దాన్ని గ్రహిస్తున్నావా? అతను అంటాడు, అతను చాలా జ్ఞాని కదా, నేను ఇలాగే చదువుకుని వచ్చానయ్యా, కానీ ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహిస్తాను? బైబిల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటేనండి, వాడెంత విద్యావేత్త అయినా బైబిల్ అర్థం కాదు, ఎంత చదువు లేని వాడైనా సేవకునికి బైబిల్ అర్థమవుతుంది. అది బైబిల్ కొన్న గొప్పతనం. ఇతడు మహావిద్యావేత్త, ఆర్థికవేత్త, కానీ ఈ మాటలు అతనికి అర్థం కాలేదు. ఫిలిప్పు సువార్తికుడు సువార్త బోధించినప్పుడు అతడు యేసుక్రీస్తుని గూర్చిన మాటలు బోధించాడు. సువార్త చెప్పేటప్పుడు సిలువను గూర్చిన వార్త చాలా ప్రాముఖ్యం. ఆ మాట చెప్తూ ఉంటే వారు దారిలో వెళ్తున్నారు, ఒక నీరున్న ప్రదేశం వచ్చింది, ఆపాడు, నాకు బాప్తీసం ఇయ్యండి అని అడిగాడు. సరే, అక్కడ అతనికి బాప్తీసం ఇచ్చారు. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు తర్వాత మరలా ఆత్మ ఫిలిప్పుని వేరే చోటకు తీసుకుని వెళ్ళిపోయింది, ఈయన వేరే చోటకు వెళ్ళిపోయాడు. ఇక్కడ 8వ అధ్యాయంలో ఈ ఐథియోపియుడైన నపుంసకుని యొక్క మార్పు. 9వ అధ్యాయము ఒక అద్భుతమైన అధ్యాయము. కొత్త నిబంధనలో మనం ఇప్పుడు ఎక్కువ ఎక్లీషియాలజీకి ఒక మూలము, లేదా ఎక్లీషియాలజీ అనే సబ్జెక్ట్ ని ఆమూలాగ్రము దేవుని ద్వారా పొందుకుని రచించిన వ్యక్తి సౌలు జీవితాన్ని, మార్పును మనం ఇక్కడ చూస్తాం. మొట్టమొదటిగా 8వ అధ్యాయంలో చూసాం, కానీ ఆ సౌలు యొక్క మార్పు 9వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ అధ్యాయంలో సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు. తన ఊపిరి ఏంటయ్యా అంటే హత్య చేయడం, బెదిరించడం, హత్య చేయడం. ఎవరెవరిని? 8వ అధ్యాయంలో మనం చూసుకున్నాం, పిల్లలను, స్త్రీలను, పురుషులను, పిల్లలను కూడా. ఏమండి, స్త్రీలను పురుషులను వాళ్ళని బెదిరించడం, హత్య చేయడం.
యెరూషలేములో కాకుండా ఇశ్రాయేలు యూదులందరూ కూడా, ఈ యూదా క్రైస్తవులందరూ కూడా వెళ్ళి ఆ దగ్గరలో డమస్కస్ లో, సిరియాలో దమస్కులో దాక్కున్నారు అని తెలిసి, డమాస్కస్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సిరియా అండ్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 4000 సంవత్సరాలుగా రాజధాని మార్పు లేని ఒకే ఒక దేశం డమస్క్. ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సిరియా, డమాస్కస్. ఆ దమస్క్ లో ఉన్నారు. దీనికి ఈ పాలస్తీనాకి నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో ఉంటుంది డమాస్కస్, నార్దర్న్ పార్ట్ లో. ఆ నార్దర్న్ పార్ట్ లో ఉన్న దమస్క్ కి అక్కడ ఉన్న వాళ్ళను కూడా బంధించి తీసుకురావడానికి తాను అధికారం పొంది సౌలు బయలుదేరాడు. సౌలు బయలుదేరాడు. సౌలు బయలుదేరుతున్నప్పుడు 3వ వచనం దగ్గరికి వచ్చింది. అతడు దమస్కు దగ్గరికి వస్తుంది. సౌలు వీళ్ళను బంధించడానికి వస్తున్నాడని తెలిసి వాళ్ళు ఏం చేస్తుంటారు? దమస్కులోని క్రైస్తవులు, నా స్నేహితుడు ఒక ఆయన ఒక మంచి మాట చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రార్థన చేస్తుంటారు. ఏం ప్రార్థన చేస్తుంటారు అని, ప్రభువా సౌలు దమస్కు కూడా వస్తున్నాడు, దమస్కులో అడుగు పెడితే అతను నీ బిడ్డగానే అడుగు పెట్టాలి సుమా. అందువల్ల దమస్కు గేటు వరకు వచ్చాడు, అక్కడ పడ్డాడు, దైవ సాక్షాత్కారాన్ని పొందాడు. చూడండి 3వ వచనం, అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఇది మధ్యాహ్న సమయంలో అని మరొక చోట చెప్తాడు. మధ్యాహ్న సమయంలో వెలుగు కనిపించింది అంటే అర్థం ఏంటి? ఆ వెలుగు సూర్యుని వెలుగు కంటే ఎక్కువై ఉండాల. ఏ దేవుని గురించి 1,000,000 సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్య అని ఒక ఆయన పాడతాడు. ఆ వెలుగు కంటే ఎక్కువైన వెలుగు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతటి వెలుగు కనిపించింది. కనిపిస్తే ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. అప్పుడు సౌలు అంటున్నాడు, ప్రభువా, సాధారణంగా యూదులు, ముఖ్యంగా సౌలు లాంటి పండితుడైన యూదుడు ఒక వ్యక్తిని ప్రభువా అనడు, దేవుణ్ణి తప్ప మరొక వ్యక్తిని ప్రభువా అనడు. వెలుగులో ప్రత్యక్షమయ్యేది దేవుడైన సంగతి వారికి తెలుసు. కాబట్టి ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును శారీరకంగా ప్రభు ఎప్పుడు హింసించాడు? సౌలు ఎప్పుడు హింసించాడు? శారీరకంగా కాదు, సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఎక్లీషియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దిస్ ఎక్లీషియా ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎక్లీషియా, క్రైస్ట్ ఆయన ఒక శిరస్సు. చర్చ్ ఇస్ ఎ బాడీ, ఎక్లీషియా ఇస్ ఎ బాడీ, వెరీ క్రైస్ట్ బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ ఆ సంఘమును హింసించాడు కనుక ప్రభు ఏమంటున్నారు, నన్ను హింసించావు, నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళి అక్కడ నీవేమి చేయవలనో నీకు తెలియపరచబడుతుంది. 7వ వచనం, అతనితో ప్రయాణం చేసిన మనుషులు స్వరము విన్నారు, కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడ్డారు. ఇక్కడ ఒక మాట చూడండి, బైబిల్ స్టడీ కనుక ఈ మాట కూడా చెప్తాను. వాళ్ళు విన్నారు, చూడలేదు. అది క్లియర్ చేసుకోండి. వాళ్ళు విన్నారు కానీ చూడలేదు. ఇదే విషయాల గురించి సాక్ష్యం చెప్తాడు 22వ అధ్యాయంలో. వాస్తవంగా అక్కడ చెప్పుకుంటాము, వివరించుకుందాము. ఈ లోపుగా మీకు జవాబు తెలిస్తే మీరు చూడండి, లేకపోతే అక్కడ వివరించుకుందాం. అక్కడేమంటాడు 9వ వచనంలో, నాతో ఉన్నవారు ఆ వెలుగును చూచారు కానీ నాతో మాట్లాడిన వారి స్వరమును వినలేదు. ఇక్కడేమంటున్నాడు, విన్నారు చూడలేదు అంటాడు. అక్కడేమంటాడు, చూచారు వినలేదు అంటాడు. ఏది కరెక్ట్ అంటారు? దీన్ని థియాలజీలో టెక్స్టువల్ క్రిటిసిజం అంటారు. అంటే ఒక టెక్స్ట్ మరొక టెక్స్ట్ ని క్రిటిసైజ్ చేస్తున్నట్లుగా, ఖండిస్తున్నట్లుగా కనిపిస్తుంది. టెక్స్టువల్ క్రిటిసిజం, టెక్స్ట్ క్రిటిసైజ్ చేస్తుంది అనిపిస్తుంది. బట్ బైబిల్ చదివేటప్పుడు ఒక బాటం లైన్ ఏంటంటే, ద బైబిల్ డస్ నాట్ కాంట్రడిక్ట్ ఇట్ సెల్ఫ్. ఎప్పుడూ కూడా బైబిల్ తను తాను ఖండించుకోదు. అది బైబిల్ నిర్మాణంలో ఉన్న ఒక అద్భుతం. ఇట్ సీమ్స్ టు బి కాంట్రడిక్టింగ్ విత్ ఈచ్ అదర్, బట్ బైబిల్ నెవర్ ఎవర్ కాంట్రడిక్ట్ విత్ ఇట్ సెల్ఫ్. అక్కడ ఏముంది? విన్నారు చూడలేదు, ఇక్కడ చూచారు వినలేదు. ఏది కరెక్ట్ అండి? కళ్ళు మూసుకుని చెప్పొచ్చు, రెండూ కరెక్టే. రెండు ఎలా కరెక్ట్? 22వ అధ్యాయానికి వచ్చిన తర్వాత చెప్పుకుందాం అండి, మన సమస్య అది కాదు. సరే, మొత్తం మీద ఆ మనుషులు
అతనితో సౌలు నేల మీద నుంచి లేచాడు, కన్నులు తెరిచాడు కానీ ఏం కనపడతలే. 3 రోజులు చూపు లేదు, అన్నపానాలు లేవు. అయితే దమస్కులో అననీయ అనే శిష్యుడు ఉన్నాడు. ప్రభు దర్శనమందు అననీయని పిలిస్తే అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానన్నాడు. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను వాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ అతను ఒక దర్శనం చూస్తున్నాడు. ఇప్పుడు ఏంటి? అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులుంచిన చూస్తున్నాడు. ఇది దర్శనాల విషయంలో ఒక అద్భుతమైన పాఠం. దేవుడు నాకు చూపించాడు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఈ యవనస్తుల మధ్య శోధన, దేవుడు మీ దగ్గరికి వెళ్ళమని నాకు చెప్పాడు, దేవుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని నాకు చూపించాడు అంటారు ఒకళ్ళు. నిజముగా దేవుడు మీకు చూపిస్తే అవతల వ్యక్తి కూడా చూపించాలి, అవతల వ్యక్తి కూడా చెప్పాలి. ఇక్కడే మనం తేల్చుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ పౌలు సౌలుకు చూపిస్తున్నాడు, అననీయ అనే వ్యక్తి వచ్చి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ అననీయకు చూపిస్తున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. ఎక్కడికి వెళ్ళాలి? తిన్ననిది అనబడిన వీధిలో. సో Saul, he restored his eyesight in the street which is called straight. క్రికెట్ వేస్ లో వెళ్తూ ఉంటుంటే మనకి మన ఐసైట్ క్లియర్ గా ఉండదు. You cannot see clearly. When you make your path straight, ఆ మాట ఇంగ్లీష్ లో చదివితే బాగుంటుంది. He is praying in a street which is called straight. వంకర మార్గాలు తిన్ననివి చేసుకోవడం దేవుడు మన నుంచి కోరుకుంటున్న ఒక విషయం. కురుకుడు వేసినట్ని స్ట్రైట్ చేసుకోవడం. మన జీవితాల్లో ఇక క్రికెట్ వేస్ని స్ట్రైట్ చేసుకుంటున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. తిన్నని మార్గాల్ని ఇక్కడ స్ట్రైట్ చేసుకుని అక్కడికి వెళ్తున్నప్పుడు అన్నీ అంటాడు, ప్రభువా ఇతను చంపడానికి వచ్చాడు కదా. అయితే ప్రభువు అంటారు, అవును కరెక్టే, కానీ ఇతను నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపిస్తాను. అననీయ వచ్చి అంటాడు, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఈ మాట నాకు ఇష్టం. సౌలా సహోదరుడా. చూడండి, యేసు ప్రభువులో ఉన్న ప్రేమ. తను చంపడానికి వచ్చిన వ్యక్తిని అననీయ ఏమంటున్నాడు? సహోదరుడా. ఇక్కడ ఎంత ప్రేమ ప్రభువులో ఒక వ్యక్తికి లభిస్తుంది, సంఘములో లభించేది. అదే మనం చెప్పుకున్నాం. ఇట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండిస్పెన్సిబిలిటీ. ఐ నీడ్ యూ, యూ నీడ్ మీ. ఐఎమ్ నాట్ కంప్లీట్, ఐఎమ్ నాట్ ఫుల్ వితౌట్ యూ. సౌలా సహోదరుడా. ఇక్కడ ఆ ప్రిన్సిపల్ మనం చూస్తూ ఉంటున్నాం. వెంటనే సౌలుకి కనుదృష్టి వచ్చింది, బలపడ్డాడు. ఆ కనుదృష్టి తర్వాత మళ్ళీ గలాతీ పత్రికలో కొన్ని విషయాలు చెప్పుకుందాం. అయితే తర్వాత 20 వచ్చిన నాకు ఈ మాట ఇష్టం. వెంటనే సమాజ మందిరములలో యేసయ్య దేవుని కుమారుడిని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. వితౌట్ ఎనీ డీలే అతను నమ్మిన తెలుసుకున్న క్రీస్తుని గురించి ప్రకటించడం ప్రారంభించినప్పుడు వినిన వారందరూ విభ్రాంతిగా ఉన్నారు, ఆశ్చర్యపోయారు. తర్వాత కొంతమంది భయపడ్డారు కూడా, ఇతడు ఇదేదో ట్రిక్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా భయపడ్డారు. కానీ సౌలు వారిని విభ్రాంతి పొందిస్తున్నాడు, క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. గ్రీకు భాష మాట్లాడే వారితో కూడా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. హీబ్రూ భాషలు తెలుసు, అతనికి గ్రీకు భాష కూడా తెలుసు. ధైర్యంగా మాట్లాడుతున్నాడు. 31 వచ్చిన నాకు ఇష్టమైన మరొక మాట. కావున యూదయ గలిలయ సమరయల దేశముల ఎందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సంఘము కట్టబడుచు. Here the Lord is building his church. ఎక్లీషియాలజీలో it is not a person who built the church. ఈ సంఘాన్ని మోసెస్ గారు కట్టారండి, ఈ సంఘాన్ని పలానా వాళ్ళు కట్టారండి. నో నో నో, ఇట్ ఈస్ ద లార్డ్ హూ బిల్డ్ హిస్ చర్చ్. సంఘము క్షేమాభివృద్ధి చెందొచ్చు. ఎక్కడ? యూదయలోనే ఆయన కట్టాడు, గలిలయలోనే ఆయన కట్టాడు, సమరయలోనే ఆయన కడుతున్నాడు. సమాధానము కలిగి ఉండెను. తరువాత సంఘము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకునొచ్చు విస్తరించుచుండెను. చూడండి, కట్టబడింది, ఎస్టాబ్లిష్ చేయబడింది, ఎక్స్పాండ్ అవుతుంది.
చర్చికి ఇవ్వబడుతున్న 2 పనులు. ఎక్లీషియాలజీలో ఒక ఎక్లీషియా మస్ట్ రిమెంబర్, ఎక్లీషియా హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎక్లీషియా హ్యాస్ టు బి ఎక్స్పాండ్. ఎస్టాబ్లిష్ కాకుండా ఎక్స్పాండ్ కాలేము. మనం ఎన్ని సంవత్సరాలైనా ఇంకా కంప్లీట్ గా ఎస్టాబ్లిషే కాలేము. బట్ సంఘం పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే వీ హ్యావ్ టు బి ఎస్టాబ్లిష్డ్ అండ్ వీ నీడ్ టు బి ఎక్స్పాండ్. సో ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ ఈ 2 కూడా సంఘానికి చాలా అత్యంత అవసరం. ఆలోచన చేసుకుందాం. ఇఫ్ ఐఎమ్ ఎక్లీషియా, నేను ఎస్టాబ్లిష్ అయ్యానా, ఎక్స్పాండ్ అవుతున్నానా? ఇఫ్ యువర్ లోకల్ చర్చ్ ఇస్ అన్ ఎక్లీషియా, ఇఫ్ ద యూనివర్సల్ Catholic Church is an ecclesia, ఎస్టాబ్లిష్ అయిన చర్చ్ ఎక్స్పాండ్ అవుతుందా? ఎక్లీషియాలజీలో ఈ ఎలాగున సంఘం అభివృద్ధి చెందుతుంది, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, తర్వాత కొంచెం మాటలు మరలా పేతురు యొక్క పరిచర్య మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐనేయ అనే ఒక వ్యక్తిని పేతురు బాగు చేస్తాడు. నాకు ఇక్కడ కూడా ఒక వచనాన్ని నేను చూపించి మనం ముగించుకుందాం. 34వ వచనంలో పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. ఐనేయ అనే వ్యక్తి 8 సంవత్సరాలుగా తాను పక్షవాతంతో బాధపడుతూ పడి ఉన్నప్పుడు పేతురు మాట విని స్వస్థపరచబడితే లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతనిని చూచి ప్రభు తట్టు తిరిగారు. సంఘం అలాగ విస్తరించింది. ఎవరైతే ప్రభు నుంచి మేలు పొందుకున్నారో ఆ వ్యక్తి తట్టు మిగిలిన వారు చూచినప్పుడు వారు ప్రభు తట్టు తిరగాలి. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బాధ్యత. మనం బోధ చేయలేం, మన సాక్ష్యమే. సంఘం ఎలా విస్తరిస్తుంది? బోధ చేయలేను వాదములకు బోను నాకదేలా, నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా. అంటే సాక్ష్యం చెప్పడమే మనం చేయాల్సింది. ఇంకంతకంటే ఎక్కువ వాతావరణం పోలేదు. ఎందుకంటే పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా. సంఘము విస్తరించిన పద్ధతులు జ్ఞాపకం చేస్తున్న ఒక విశ్వాసితాన్నిచ్చే సాక్ష్యం. ప్రభుని బట్టి కాదు, పేతురుని బట్టి కాదు, వారు ఐనియాను బట్టి ప్రభు తట్టు తిరుగుతున్నారు. నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరైనా తిరిగారా? ప్రభు దగ్గరికి వచ్చారా? యొప్పేలో తబిత అనే ఆమె చనిపోయినప్పుడు ఆమె కూడా తిరిగి జీవములోనికి వచ్చింది. అది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యొప్పేలో పేతురున్నారు. 10వ అధ్యాయం రేపు మనం జ్ఞాపకం చేసుకుందాం. 10 నుంచి 13వ అధ్యాయాల వరకు నెక్స్ట్ లెసన్ జ్ఞాపకం చేసుకుని తరువాత గలతీ పత్రిక ప్రారంభం మనకు 14వ అధ్యాయం నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఒక చర్చ్ ఎట్లాగా ఎస్టాబ్లిష్ అయ్యిందనే విషయాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక సత్యాన్ని నేను చివరిలో గుర్తు చేస్తున్నాను. 8వ అధ్యాయంలో ఐథియోపియుడు నపుంసకుడు రక్షించబడ్డాడు. 9వ అధ్యాయంలో సౌలు రక్షించబడ్డాడు. 10వ అధ్యాయం మనం చూసుకుని పోతున్నాం, కొర్నేలి రక్షించబడ్డాడు. మనం వివరంగా చెప్పుకుందాం. ఈ నోవాహుకు 3 కుమారులు ఉన్నారు కదా, షేము, హాము, యాపెతు. లోకంలో ఉన్న జనాభా అంతా కూడా వారి నుంచే వచ్చిన వారు. హాము నుంచి వచ్చిన వాడు ఈ యొక్క బ్లాక్ పీపుల్, ఇథియోపియన్, హాము సంతానం. షేము సంతానము సౌలు, యూదులందరూ కూడా షేము సంతానం. యాపెతు సంతానము యూరోపియన్స్, మనం కూడా యాపెతు సంతానం. లిబియాలో నదీ తీరంలో మనము యాపెతు సంతానం. సో మానవులందరూ కూడా ఏదో ఇక్కడ నోవాహు వాడ దగ్గర నుంచి విడిపోయిన ఒక కుటుంబము మరలా ఇక్కడ సువార్తల్లో ఏకమవడాన్ని మనం చూస్తున్నాం. హాము సంతానము ఐథియోపియుడు నపుంసకుడు, షేము సంతానము సౌలు, యాపెతు సంతానము కొర్నేలి. 10వ అధ్యాయం నెక్స్ట్ క్లాస్ లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక దేవుడు సంఘాన్ని ఎలా యునైట్ చేస్తున్నాడు అనే విషయాన్ని, చర్చ్ దేని ద్వారా ఏర్పడుతుంది? ప్రతి మానవుడు కూడా ఇందులో పార్ట్ అయ్యాడు, ప్రతి ట్రైబ్ ఇందులో పార్ట్ అయ్యాడు. ఈ వివరాలు మరికొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్ లో మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈ రోజున మనం గుర్తు చేసుకుంది స్టెఫను యొక్క మరణము, తానిచ్చిన సాక్ష్యం. తర్వాత 8వ అధ్యాయంలో ఫిలిప్పు యొక్క పరిచర్య, 9వ అధ్యాయంలో సౌలు యొక్క మార్పు, 10వ అధ్యాయం కొర్నేలి గురించి, తర్వాత
13వ అధ్యాయం వరకు మనం చెప్పుకోబోతున్నాం. తర్వాత నుంచి ఒక్కొక్క సంఘాన్ని గురించి ఒక్కొక్క క్లాస్ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ధ్యానాన్ని దేవుడు దీవించాలి. దేవునికి మహిమ. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.